ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అన్ని వర్గాల ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు అన్నారు. ఏలేశ్వరం మండలంలోని పెద్దనాపల్లి గ్రామంలో వైసీపీ నాయకుడు వేగి వీరప్రభాకర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రభుత్వంలో లబ్ధిదారులకు అందజేసిన ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోడెల నాగేశ్వరరావు, పెంటకోట శ్రీను, కొట్టు దావీదు, వేగి వీరబాబు, కోరుమిల్లి దుర్గాప్రసాద్, కోడెల రాంబాబు, కాళ్ల ప్రకాష్, ఎరకణం గోవిందు, వేగి గోవింద్, నక్క అప్పన్న, కీర్తి లోవరాజు, బుద్దా వీరబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సభకు నమస్కారం. మరి ఈరోజు నాగేశ్వరరావు గారు, వీరబాబు గారు, మిగతా గడప గడపకు కార్యక్రమం రూపేణ అవసరం కూడా ఏర్పాటు చేశారు. 7వ తారీఖున ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించాడు ఈయన ప్రతిపాడు నియోజకవర్గానికి. ఆ రోజు చాలామంది నిజంగా కూడా వరుపుల సుబ్బారావుకి ఇన్ఛార్జిగా ప్రకటించడం వాస్తవా అని అనుమానించి చెప్పే సందర్భం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నారు. తదుపరి పరిణామాలు మీ అందరూ చూశారు. మొన్న ఇన్ఛార్జిగా ప్రకటిస్తే బీ ఫారం కూడా రాబోయే రోజుల్లో మారిపోతుంది, అతనికి ఓన్లీ ఇన్ఛార్జే తెప్పించి అతను పోటీ చేయడానికి కూడా అవకాశం లేదని చెప్పేసి ఎంతో ప్రచారం చేసే సందర్భం కూడా ఒక్కసారి మీ అందరు కూడా మనం చేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మంచి అవకాశం ఇచ్చారంటే నాకు తిరుగులేని అదృష్టం కూడా వేరే అవకాశం వచ్చింది. నాకు మీ అందరు కూడా మనం చేస్తున్నాం. నేను కూడా వహించలేదు, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని చెప్పేసి కళ్ళలో కూడా అనుకోలేదు. దానికి కారణం ఏంటంటే 4 సంవత్సరాలు 8 మాసాలు నేను సేకరణ గదిలో ఉన్నాను. ఎక్కడ కూడా బయటకు వెళ్ళిన సందర్భం జరిగింది. ఏ కార్యక్రమం కూడా ప్రతిపాడు నియోజకవర్గంలో నేను భాగస్వామ్యం సందర్భం కూడా మీ అందరూ కూడా తెలుసు. అయినప్పుడు కూడా మీ అందరి యొక్క సెలవు, మీ అందరికి ఆశీస్సులతో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చి రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులు పొందే వ్యక్తి ఒక వరుపుల సుబ్బారావు అనే ఉద్దేశంతో ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు ఒక అవకాశం ఇచ్చే సందర్భం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నా. దయచేసి మీ అందరూ కూడా తెలుసును, గతంలో నేను శాసనసభ్యుడిగా పనిచేశాను 2 పర్యాయాలు. బయట చేసిన సందర్భంగా చాలా గ్రామాలతో పాటు పెద్దనపల్లి కూడా చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేసిన సందర్భం జరిగింది. దయచేసి తిరిగి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మీ అందరి యొక్క మరి దయతోటి కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పెద్దనపల్లి గ్రామంలో నాకు అలాగే సునీల్ గారికి కూడా తప్పకుండా గుర్తు, ఫ్యాన్ గుర్తు 2 ఓట్లు కూడా ఫ్యాన్ మీద వేయడానికి మీరు అందరూ కూడా సాయశక్తిగా ప్రయత్నం చేయండి. తప్పకుండా అత్యధిక మెజార్టీని పెద్దనపల్లి నుంచి మాకు తీసుకురండి అని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నా. దయచేసి ఇప్పుడు చెప్పడం జరిగింది. మరి ఇవాళ మాకు అవకాశం ఉంది, మరి ఎవరైతే మమ్మల్ని ఆదరిస్తారో, ఎవరైతే మమ్మల్ని కుదురుస్తారో అని చెప్పేసి వీరబాబు గారు చెప్పారు. నిజంగా కూడా చాలా సంతోషం. నా మీద ఉన్నటువంటి బాధ్యత విధానంలో ఒక గురువుగా కూడా నాగేశ్వరరావు వీరబాబు గారు వచ్చి మేము మద్దతు ఇస్తాం, మీకు తప్పకుండా మీ అన్ని రకాలు కూడా పెద్దనపల్లిలో మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు కోరిన కోరిక మీదకి ఈవేళ పెద్దనపల్లి గ్రామం జరిగింది. పెద్దలు, అన్నలు, ఆడపడుచులు మీ అందరికీ నా ఉదయపూర్వ నమస్కారం. రేపొద్దున్న జగన్ గారి పరిపాలన అంటే ఎలాంటి పరిపాలన అంటే ఎవరికి కూడా రూపాయి లంచాలు ఇచ్చే పరిపాలన కాదండి. డైరెక్ట్గా మన అకౌంట్లో 125 సార్లు బటన్ నొక్కారు. ఎవ్వరికి కూడా ఏ బటన్ నొక్కినప్పుడు కూడా లంచం ఇచ్చే పని లేదు. వాలంటరీ వ్యవస్థ, అందమైన వ్యవస్థ మంది. పొద్దున్నే వాలంటీర్లు పింఛన్ ఇవ్వడం కానీ, ఇలాగే
సంక్షేమ పథకాలు ఆసరావని, కాపనేస్తం, చెయ్యొస్తా, ఏదంటే అవని అన్నీ కూడా మనకి జగన్ గారు మంచి పథకాలు పెట్టారు. ఇప్పుడు కూడా ఇంకా మంచి మంచి పథకాలు పెడతారు మేనిఫెస్టో రిలీజ్ అయ్యాక. అలాగే టైం లేదు కాబట్టి మన వరుపుల సుబ్బారావు గారిని మాట్లాడాల్సింది. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.